ఈరోజు చూస్తే మరి దేని మీద ఉన్నట్టు లేదు వాళ్ళు చూస్తే. మరి ఈరోజు ప్రభుత్వం ఏదైనా మరి ఏదో అభివృద్ధి పరంగా అంటే ఏదైనా నడిపిస్తామంటే మరి అన్నీ ఆగిపోయినాయి, ప్రాజెక్టులు ఆగిపోయినాయి. మరి ఇంకా ఇండస్ట్రీ అయితే ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది, చాలా ఇండస్ట్రీస్ మూలం ఉంటాయి. మరి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఉద్యోగాలు ఈరోజు 104లో ఉద్యోగాల్లో మరి చూస్తే ఈ కరెంటు పోయినందు వల్ల పరిశ్రమలు మూతవేయడం వల్ల లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. మరి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చింటే బాగుండేది, వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇంకా ఏ విధంగా చూసినా కూడా, ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేయాలని చెప్పి జగన్ బాబు నిర్ణయం చేయడం జరిగింది. ప్రజల మధ్యకు వెళ్లి మనం ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం మరలా వస్తుందని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వాలని చెప్పి వెళ్లాలని పాదయాత్ర నిర్ణయించుకోవడం జరిగింది జగన్ బాబు. మరి ఆయన లేనందువల్ల ఈ పాదయాత్ర నేను ముఖ్యంగా చెప్పడం జరిగింది. పాదయాత్ర ఏమేమిటి మీద చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ మీద చేయాలని చెప్పి, అంటే ఆయన దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేశారు. వారం రోజులు హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేయడం జరిగింది. అంతేకాకుండా ఒంగోలులో దీక్ష చేయడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా 2 సార్లు చేయడం జరిగింది. ఏలూరులోనూ హైదరాబాద్ లోనూ నిరాహార దీక్ష చేయడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనమూ లేదు. ఎన్ని దీక్షలు చేసినా కూడా కనీసం దీక్షలు చేసిన దానికన్నా ఏమైనా ప్రభుత్వం కొంచెమైనా దిగుతుందేమో అంటే ఎటువంటి పరిస్థితి లేదు. మరి దానికి కొనసాగింపుగా ఈ దీక్ష కొనసాగింపుగా జరుగుతుంది. మరి రెండోది, రైతులకు 2 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు కరెంటు పెంచనని చెప్పాడు. ఆయన 1 రూపాయి కూడా పెంచలేదు. 7 గంటలు చెప్పారు, 7 గంటలు కరెంటు ఇవ్వడం జరిగింది. ఆయన ఏంటంటే 9 గంటల కరెంటు ఇచ్చి ఉండేవారేమో మరి ఆయన చెప్పిన ప్రామిస్ ప్రకారం. మరి ఇవాళ 7 గంటల కరెంటు, కనీసం పల్లెల్లో 2 గంటల కరెంటు కూడా ఉండటం లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కోసం ఈ దీక్ష కొనసాగుతుంది. మరి పేద ప్రజల కోసం అయితే అన్నిటి మీద ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద ముందు చెప్పిన రీతిగా అన్నిటి మీద పేద ప్రజల పక్షంగా ఈ పార్టీ పాదయాత్ర కొనసాగింపు జరుగుతుంది. మరి వీటన్నిటికీ మూలం ప్రధాన ప్రతిపక్షం సరిగా పనిచేసి ఉందంటే ప్రభుత్వానికి కొంచెం భయం ఉండేది. మా పార్టీ చాలా చిన్న పార్టీ, కొంతమంది ఉన్నాము, ఏమీ చేయలేం. మరి ఈరోజు అసెంబ్లీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన 5 రోజులు అసెంబ్లీ పెడితే బీఎస్సీ మీటింగ్కి రాలేదు. బీఎస్సీ మీటింగ్కి వచ్చి పలాని చర్చించాలా, పలాని మాట్లాడాలా అని చేయాల్సిన పరిస్థితి లేదు. మరి 5 రోజులు చూస్తే ఆయన వచ్చింది లాస్ట్ లో ఒక 5 మినిట్స్ అట్లా వచ్చి కూర్చొని 3వ అధ్యాయం అయిపోతానే వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు గట్టిగా అసలు టీఆర్ఎస్ అని చెప్పారు, మిమ్మల్ని బయటకు పంపించేసి అసెంబ్లీ జరుపుకుందని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వానికి లేదు అసెంబ్లీ నడపాలని, ప్రజల పక్షంగా ఉండాలని. ఇటు చూస్తే ప్రతిపక్షానికి లేదు, ఎవరికి కాబట్లేదు. అసెంబ్లీ 5 రోజులు జరిగిన ఆయన చనిపోయిన దానికి సంతాపం పెట్టడానికి మాత్రమే పనికొచ్చింది అసెంబ్లీ. విధంగా జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈ చంద్రబాబు గారు మరి ఎంతగా కలిసిపోయారంటే కాంగ్రెస్ పార్టీతో ఎంతగా కలిసిపోయారు. జగన్ బాబుని జైలుకు పంపించడం కానుంచి, కోర్టుకు వేయడం కానుంచి, ఇద్దరు కలిసి జగన్ బాబుని కోర్టుకు పంపించారు, కోర్టుకు వేశారు, కోర్టులో తీసుకోవడం జరిగింది. మరి జైలుకు పోయినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే మాట మాట్లాడతారు. అంతేకాకుండా మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎప్పుడైతేనేమి, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడైతేనేమి కలిసి పనిచేశారు. నిన్న కూడా బెయిల్ వచ్చే ముందుగా ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు పోయి చిదంబరం గారిని కలిస్తే ఇప్పుడు అసలు విచారణ ఒకటి కనుక్కున్నారో లేదో పూర్తిగా మరి 2 గంటలు 3 గంటల్లోనే ఇంకో చెప్పి అటాచ్ చేస్తానట్టుగా వచ్చింది. అంటే అంత బాగా కలిసి పనిచేస్తా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అవిశ్వాసం చిరంజీవి ఉన్నప్పుడు అప్పుడేమో అవిశ్వాసం పెట్టలేదు. చిరంజీవి కలుసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీకి నిలబడ లేదని చెప్పి ఆ రోజు అవిశ్వాసం పెడతా అని చెప్పి పెట్టలేదు. మళ్ళా అవిశ్వాసం మళ్ళీ 2వ సారి పెట్టారంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితుల్లో, ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు? ఈ రోజు రోడ్డును పడి పాదయాత్ర చేస్తా ఉన్నారు.
మరి ఏ రోజైనా ప్రజల గురించి ఆయన 9 ఏళ్ల గవర్నమెంట్ లో ఏ ఒక్క కార్యక్రమం చేశారా? ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినవన్నీ కూడా అవన్నీ మంచివి, అవన్నీ కొనసాగించాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ప్రజల మధ్యలో వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం, జగన్ బాబుని తిట్టడం, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దాని బదులు ఈ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఉంటే సులభంగా ఉండేది. ప్రభుత్వం పడిపోయేది, మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చేది, అప్పుడు ప్రభుత్వాలకు భయం ఉండేది. మరి అట్లా చేయకుండా ఈరోజు పాదయాత్ర చేస్తూ తిరుగుతా ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మరి ఇమిటేట్ చేయాలని చూస్తా ఉన్నారు. జగన్ బాబు ఓదారు పాత్రలో ఆయన చేసినట్టు చేయాలని చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఎవరు ఇమిటేట్ చేయాలని చూస్తా ఉన్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయన పాదయాత్ర చూస్తా ఉంటే